ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. నిఫ్టీ 24,800 నుంచి సపోర్ట్ తీసుకొని 900 దాకా వెళ్తుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఒకసారి మీకోసం మళ్ళీ అలా చేస్తాను. ఎవరికైనా అర్థం కాకపోతే ముందుగా అప్లోడ్ చేసిన వీడియో ఒకసారి చూడండి. దాన్ని బట్టి ప్రజెంట్ నేను చెప్పే అర్థం అవుతుంది. లేదంటే ఇది కొద్దిగా అర్థం అవ్వడానికి టైం తీసుకుంటాను. సో 24,809, 810 అదే ప్లేస్ లో సపోర్ట్. నేను మీకు ఆల్రెడీ ఆ లైన్స్ ని యాక్చువల్ గా ముందే రెడ్ లైన్స్ గా మార్క్ చేసుకొని చూపించాను. సో ఈ ఫిబొనసీ మనకి బెస్ట్ గా ఉంటుందని చెప్పి నేను డిలీట్ చేస్తున్నాను. సో మొన్న ఏం జరిగిందో ఫ్రైడే ఏం జరిగిందో ఒకసారి మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం. ఫ్రైడే మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే నేను ఏం చెప్పాను ఆ రోజు, మాక్సిమం 800 గ్యాప్ డౌన్ కాకుండా నార్మల్ ఓపెనింగ్ అయితే 810 సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తామని చెప్పేసి చెప్పాను. కానీ అది గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వడం వల్ల కొద్దిగా బెటర్ ఛాన్స్ వచ్చింది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నేను ఈ ప్లేస్ లోనే వాట్సాప్ లో బై రికమెండ్ చేశాను. మళ్ళీ యావరేజ్ సపోర్ట్ తీసుకొని చాలాసేపు ప్రైజ్ రేంజ్ బౌండ్ లో ఉంది. ఒకేసారి ప్రైజ్ అనేది ఆల్మోస్ట్ 900 దాకా ప్రైజ్ అనేది మూవ్ అవడం జరిగింది. సో దీనికి నేను మీకు మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ ప్రకారం చూసుకోండి. గ్రీన్ లైన్ అనేది 50 MA. సో 50 MA బేస్ చేసుకొని ప్రైజ్ ఎలా మూవ్ అవుతుందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో మంచి మూవ్ అయితే క్యాచ్ చేయాలి. ఓకే, ఇది కాకుండా డాక్టర్ రెడ్డిస్ కొద్దిగా వీక్లీలో లెవెల్స్ చూపించాను. ఇంటర్డే పర్పస్ కాదు, లాంగ్ టర్మ్ లో బై కోసం చాలా బాగా పనికొస్తుంది అని చెప్పేసి చెప్పాను. సో ఇది వీక్లీ అండ్ డైలీ. సో డైలీలో ఫిబో 50-60 అనేది గోల్డెన్ రేషియో అంటారు. సో ఆ గోల్డెన్ రేషియో దగ్గర మనకు ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే కావాలి. నెక్స్ట్ క్యాండిల్ కూడా కంటిన్యూ అయ్యి మార్కెట్ అనేది నాన్ స్టాప్ గా గ్రీన్ అవుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అంత అనుకున్నంత గ్రీన్ క్యాండిల్ అయితే రాలేదు, బట్ బయింగ్ జరిగింది. సో ఇది ఇంటర్డే పర్పస్ కాదు, లాంగ్ టర్మ్ లో కాబట్టి దీని మూవ్ ఇంకా పెండింగ్ గానే ఉంది. సో ఇది ఇంకా మనం బై కోసం వెయిట్ చేస్తాం. ప్రజెంట్ అయితే ఇందులో ఎటువంటి సెల్ మూవ్ గురించి ఆలోచించలేదు. నెక్స్ట్ కమింగ్ టు నిఫ్టీ నెక్స్ట్ మూవ్ ఏంటి? సో ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజెంట్ 24,925 అనేది చాలా ఇంపార్టెంట్ జోన్. సో ఖచ్చితంగా ప్రైస్ అనేది ఈ జోన్ ని టచ్ చేసి ఇక్కడ చిన్న ఎం ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక కేసు జరగవచ్చు. లేదు, ప్రైస్ అనేది డైరెక్ట్ గా 24,925 బ్రేక్ అయిపోయి మళ్ళీ కిందకు వచ్చి యావరేజ్ సపోర్ట్ తీసుకొని ఈసారి 25,000 బ్రేక్ అయ్యి పైకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఈ రెండింటిలోనే ఏదో ఒకటి జరిగే అవకాశం ఉంది. సో 24,925 అనేది ప్రజెంట్ రేపు మనకి మండే మార్కెట్ లో క్రూషియల్ జోన్ అవుతుంది ఖచ్చితంగా. సో 24,925 బ్రేక్ అయ్యేంత వరకు, అది బ్రేక్ అయినా మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనకి యావరేజ్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. అది 5 minutes కానీ 3 minutes కానీ 50 MA మనకు సపోర్ట్ తీసుకొని ఒక మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనం బై కోసం చేస్తాం. 24,925 దగ్గర రిజెక్షన్ వచ్చినా సరే అది మళ్ళీ కిందకు వచ్చే గ్యాప్ లో సెల్ సైడ్ అయినా సరే సేమ్ మళ్ళీ 50 MA రిజెక్షన్ తీసుకొని కిందకు వస్తుంటేనే మాత్రమే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మనం ప్యూర్లీ ఇంట్రాడే ఆప్షన్ పర్పస్ ప్లాన్ చేసుకుంటాం కాబట్టి ఆప్షన్స్ కోసం ఖచ్చితంగా యావరేజ్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. అప్పుడు మాత్రమే ప్రీమియం ఫాస్ట్ గా మూవ్ అనేది జరుగుతుంది. సో ఇది నిఫ్టీ నెక్స్ట్ వ్యూ.
ఓకే, నెక్స్ట్ డైలీ ఒక స్టాక్ గురించి చెప్పుకోవడం మాట్లాడుతున్నాం కాబట్టి నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టాక్ జియో ఫైనాన్స్. సో జియో ఫైనాన్స్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ఏదైనా 1 వీక్ చార్ట్ నుంచే మొదలు పెట్టాలి ఎమర్జింగ్ పర్పస్ ఉన్నప్పుడు. 1 వీక్ లో ప్రజెంట్ దీని సిచ్యువేషన్ అనేది ఎలా ఉంది సింపుల్ గా చూడండి. 1 వీక్ లో 50 EMA సపోర్ట్ తీసుకొని జస్ట్ ఇప్పుడే ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఓకే, దానికన్నా ఇది కూడా చూడండి. కొద్దిగా ఆఫీస్లో లేను, కొద్దిగా డిస్టర్బెన్స్ వచ్చినా సరే ఏమనుకోవద్దు, వాయిస్ కాదు సైడ్ సౌండ్ కూడా ఎక్కువ వస్తాయి. సో ఇది ఒక షోల్డర్ అని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇక్కడ కొద్ది కాలం సస్టైన్ అయ్యి చిన్నగా వచ్చి బ్రేక్అవుట్ జరిగి రీటెస్ట్ జరిగి ఫర్దర్ మూవ్ అనేది 500+ వరకు ఈజీగా ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మూవ్ అనేది నేను ఇలా ప్రిడిక్ట్ చేసుకుంటున్నాను 500. సో ఇది నా వీక్లీలో నా వ్యూ. సో ఇది లాంగ్ టర్మ్ లో చాలా మంచిది. యాక్చువల్లీ 301 రూపీస్ అంటే ప్రజెంట్ చాలా తక్కువ కాస్ట్ లో ఉంది. దీని వర్త్ అయితే మాత్రం నేను ఆల్రెడీ ముందు చాలా సార్లు చెప్పాను, ఇది 1000 to 1500 మూవ్ అనేది ఈజీగా జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 5 times అనేది ఈజీగా గ్రోత్ ఉంటుంది. నేను ఏదో 1% 2% చెప్పట్లేదు, 500% ఈజీగా గ్రోత్ ఉంటుంది. సో 1500 అనేది దీని మినిమం టార్గెట్ లాంగ్ లో. సో అక్కడ దాకా అయితే మనం టార్గెట్ 80% లో బుక్ చేసుకోకూడదు. ఇంకా మొన్న గోల్డ్ గురించి చెప్పాను. గోల్డ్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సింపుల్, వెరీ సింపుల్. 1 hour లో ఎంత పెద్ద ఫాల్ జరిగిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ మనకి బయింగ్ కి ఎనఫ్. చూడండి, ఫాల్ జరిగింది, ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చింది, బయింగ్ అయిపోయింది. మళ్ళీ ఫాల్ జరిగింది, గ్రీన్ క్యాండిల్, అగైన్ బై. సో ప్రెజెంట్ అనేది గోల్డ్ అనేది చిన్న రెసిస్టెన్స్ జోన్ లో ఉంది యాక్చువల్లీ. బట్ మనం రెసిస్టెన్స్ అని చెప్పలేము. ఎందుకంటే గోల్డ్ అనేది ఓవరాల్ గా చాలా బుల్లిష్ ఫోర్స్ లో ఉంది. సో ఇప్పుడు ఇది ఏదో చిన్న రెసిస్టెన్స్ దీన్ని ఆపుతుంది అని చెప్పేసి మనం చెప్పలేము. ఒకవేళ అలా చేసిన ఏదో ప్రిడిక్షన్ లాగా ఉంటుంది తప్ప ఇది పక్కాగా ఇది సెల్ అయిపోతుంది అని చెప్పేసి మనం చెప్పలేము. సో దీనికోసం ఏంటంటే దాన్ని మనం సెల్ చేయడం కన్నా కూడా మనం బై చేయడానికి ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ఏ ప్లేస్ లో బెస్ట్ బై దొరకవచ్చు, ఎనీ యావరేజ్ అండి, 5 minutes ఆర్ 15 minutes. ఇందులో 3 minutes చూడొద్దు, ఎందుకంటే గోల్డ్ అనేది 24/7 ట్రేడ్ అవుతుంటుంది కాబట్టి ఇందులో మనం మినిమం 5 minutes కానీ 15 minutes కానీ చూసుకోవాలి. ఏదో ఒక యావరేజ్ సపోర్ట్ దగ్గర ఒక మంచి గ్రీన్ క్యాండిల్ చూడండి. నేను మార్క్ చేస్తాను. ఆ మార్క్ చేసిన ప్లేస్ లో గ్రీన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది. సో అది జరిగే వరకు మనం ఏం చేయకూడదు. సెల్ సైడ్ అయితే మనం ప్లాన్ చేసుకోవడం బెస్ట్. ప్రెజెంట్ ఏంటంటే సెల్ సైడ్ ప్లాన్ చేయాలంటే మాత్రం అట్లీస్ట్ అవర్లీలో ఒక లోవర్ లో ఫామ్ అయ్యి దాని కంటిన్యూషన్ జరిగే వరకు మనం చేయకూడదు. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఒక లోవర్ లో ట్రై చేశారు. ప్రజెంట్ ఇది ఒక హై అంటే ఇది లోని బ్రేక్ చేసి ఒక లోవర్ లో ఫామ్ చేశారు. బట్ కంటిన్యూషన్ లేదు, ఇక్కడ ఆగింది కానీ కొత్త లెవెల్ లో మేక్ చేయకుండా పైకి తీసుకెళ్తారు. సో ప్రెజెంట్ అనేది ఇంకా గోల్డ్ సెల్ ట్రెండ్ లోకి జరగలేదు. సో మనం గోల్డ్ లో ఎనీ యావరేజ్ 5 minutes తీసుకోండి, 15 minutes తీసుకోండి, 1 hour తీసుకోండి, యావరేజ్ ఒక గ్రీన్ క్యాండిల్ బేస్ అవగానే మనం దాన్ని తీసుకొని బయింగ్ అనేది రెడీ అవ్వాలి. రైట్, ఇది గోల్డ్. టాటా మోటార్స్ మీకు ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది లాంగ్ లో ఇంకా బయింగ్ స్టార్ట్ అవ్వలేదు. బయింగ్ అనేది ఇంకా ఇది చాలా పెద్ద బయింగ్ గా జరగాలి. ఈ జోన్స్ అన్ని కూడా ముందే మార్కెట్ చూపించాను నేను. ఇప్పుడు ప్రెజెంట్ 740 దగ్గర చిన్న క్వార్టర్ బుకింగ్ జరిగింది. బట్ అక్కడికక్కడే కన్సల్టేషన్ అయ్యి లాంగ్ మూవ్ నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు లైన్ తీసాను సార్. 1500+ అయితే ఈజీ టార్గెట్. సో అది నేను నిఫ్టీ ప్రెజెంట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా
ప్రజెంట్ కండిషన్ అయితే ఏంటే. సో మీకు ఆ కాల్స్ కావాలి అనుకుంటే మాత్రం దీని మీద నెంబర్ యాడ్ చేస్తాను. ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే నేను కొన్ని డీటెయిల్స్ అడుగుతాను. సో దాన్ని బట్టి మీకు ఫర్దర్గా నేను అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. 5 మినిట్స్లో అయితే ఇంతే. నిఫ్టీలో మనం లాస్ట్ 2 డేస్ నుంచి ఎగ్జాక్ట్ లెవెల్స్ ప్రిడిక్ట్ చేసి చెప్పాము. సో 90 మధ్య జరుగుతుంది. ఓకే, బై. మళ్ళీ మండే మార్కెట్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోని అప్డేట్ చేస్తాను. అండ్ ఒక ఇండికేటర్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ టైమ్ ఫేవరబుల్ స్ట్రాటజీ అది. సో అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. మ్యాక్సిమం ఖాళీ దొరికితే ఒక హాఫ్ అన్ అవర్లో నేనే అప్డేట్ చేస్తాను.